అరసవెల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేపట్టినట్లు ఆలయ కార్యనిర్వాహక అధికారి ప్రసాద్ గారు తెలిపారు. ఈ నెల 25వ తేదీన అత్యంత వైభవంగా నిర్వహించనున్న రథసప్తమి సందర్భంగా భక్తులకు సులభంగా క్రమబద్ధ విధానంలో టికెట్లు మంజూరు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. భక్తులు తమ యొక్క దర్శన టికెట్లను పూర్తిగా ఆన్లైన్ విధానంలో పొందేందుకు అవకాశం కల్పించారు. అదేవిధంగా ఇందుకోసం అధికారిక వెబ్సైట్ temples.gov.in లేదా వనమిత్ర వాట్సాప్ ద్వారా దర్శన టికెట్లు బుక్ చేసుకోవచ్చని కూడా పేర్కొన్నారు. ఈ విధానం ద్వారా భక్తులు ఆలయానికి వచ్చినప్పుడు అవసరమైన రద్దీ లేకుండా నిర్ణీత సమయంలోనే సులభంగా సూర్యనారాయణ స్వామి యొక్క దర్శనం చేసుకుని వీలు కల్పించడం జరుగుతుంది. రథసప్తమి సందర్భంగా ముఖ్యంగా క్షీరాభిషేకం సేవకు మంచిగా డిమాండ్ ఉండడంతో దీనికి ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టుగా క్షీరాభిషేకం టికెట్ల ధరను 500గా నిర్ణయించినట్లుగా తెలిపారు. ఈ నెల 19 నుంచి 23వ తేదీ వరకు ప్రతిరోజు 450 చొప్పున క్షీరాభిషేకం టికెట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతున్నామని, అలాగే ప్రధాన రోజుకు ముందు రోజు అయిన 24వ తేదీ మొత్తం 1750 క్షీరాభిషేకం టికెట్లు భక్తులకు కేటాయిస్తున్నామని అధికారులు వెల్లడించారు. భక్తుల రద్దీని నియంత్రించేందుకు క్షీరాభిషేకం టికెట్లు 3 విడతలుగా విభజించినట్లు కూడా తెలిపారు. అర్ధరాత్రి 1 గంట నుంచి 3 గంటల వరకు ఒక విడతగా, 3 నుంచి 5 గంటల వరకు రెండో విడతగా, 5 నుంచి ఉదయం 6 గంటల వరకు మూడో విడతగా దర్శన స్లాట్లు కేటాయించినట్లుగా కూడా పేర్కొన్నాడు. ఈ విధానం ద్వారా భక్తులకు క్రమబద్ధమైన దర్శనం సాధ్యమవుతుందని కూడా అధికారులు తెలియజేశారు. అదేవిధంగా సాధారణ దర్శనానికి వచ్చే భక్తులు కూడా సౌకర్యాలు ప్రత్యేకమైన టైం స్లాట్ విధానాన్ని అమలు చేస్తున్నామని ఈ సంవత్సరం నుంచి, అలాగే ఈ రోజు 19వ తేదీ నుంచి 24వ తేదీ వరకు సాధారణ దర్శన టికెట్లు ఆన్లైన్ టైం స్లాట్ల వారిగా అందుబాటులో ఉంచినట్లుగా కూడా తెలిపారు. భక్తులు తమ బుక్ చేసుకున్న నిర్ణీత సమయంలో ఆలయానికి రావాలని కూడా ప్రవేశ ద్వారం వద్ద టికెట్ ప్రింట్ కాపీని చూపించి లేదా మొబైల్లో ఉన్న డిజిటల్ టికెట్ను తప్పనిసరిగా చూపించాలని స్పష్టం చేశారు. రథసప్తమి సందర్భంగా భక్తుల యొక్క భద్రత, సౌకర్యాలు శాంతియుత వాతావరణంలో కొనసాగాలని శాఖల సమన్వయంతో పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లుగా ఆలయ అధికారులు, అలాగే జిల్లా కలెక్టర్ స్వప్నికల్ దినకల్ పుండాకర్ గారు తెలియజేశారు. అలాగే భక్తులు అధికారుల యొక్క సూచనలను పాటిస్తూ రథసప్తమి వేడుకలను విజయవంతంగా నిర్వహించవచ్చని ఈవో కూడా లోకల్ 18కు తెలియజేయడం జరిగింది.